ఈరోజు మనతో పాటు డొనేషన్ కౌంటర్లో హెల్ప్ చేసే వాలంటీర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. ధన్ ఎనర్జీ సో డొనేషన్ కౌంటర్ వాళ్ళందరి తరపున రాంబాబు గారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం జరగాలంటే మనీ ఇంపార్టెంట్. దానికి పాటుపడే వాళ్ళకి, డొనేషన్ కలెక్ట్ చేసే వాళ్ళకి చాలా మనం పెద్ద గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే పునాది రాళ్ళు. ఈ ప్రోగ్రాం కంప్లీట్ అవ్వాలి, కంటిన్యూస్గా ఇది జరగాలన్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అందరికీ మనం సన్మానం చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిద్దండి. దానికి అంతా బ్యాంకుకి వెళ్ళేదాకా, ఇక్కడ కౌంట్ చేసి బ్యాంక్కి వెళ్ళేదాకా మిదాని సురేష్ బాబు గారు అక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే చేశారు వర్క్. ఆ ఎక్స్పీరియన్స్ మన సొసైటీలో చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ఆయన మాటల్లో విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ధ్యాన నమస్కారం. మరి ఈరోజున మీరు స్టేజ్ మీద చూస్తున్నారు, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వర్క్ చేసినటువంటి డొనేషన్ కౌంటర్ బృందం. మరి అందరూ కూడా ఇందులో మీరు చక్కగా చూస్తే 1/3 యువత ఉన్నారు, 2/3 సీనియర్ యువత ఉన్నారు. వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే 11 రోజులని అనుకుంటాము, కానీ 3 నెలల ముందే మాకు వర్క్ మొదలవుతుంది. మనకి హైదరాబాద్ ట్రస్ట్ ఆఫీస్లో గంగాధర్ మేనేజరు, వాళ్ళ సతీమణి స్వాతి ఇద్దరు కూడా ఎంతో అద్భుతంగా, మరి కృష్ణమూర్తి ఎంతో అద్భుతంగా ప్యాంప్లెట్ డిజైన్ దగ్గర నుంచి, రిసీట్ బుక్ డిజైన్ దగ్గర నుంచి, ప్రింటింగ్, మరి అందరినీ కాంటాక్ట్ చేస్తూ ఇన్ని వేల పుస్తకాలు పంపించడం, మళ్ళీ కోఆర్డినేట్ చేయటం, మరి అవన్నీ వచ్చిన చూసుకుంటూ ఉండటం. మరి ఎప్పుడైతే ఈ డొనేషన్ కౌంటర్ స్టార్ట్ అవుతుందో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా ఈ డొనేషన్, ఈ బృందం అంతా కూడా వర్క్ చేస్తుంది. మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఎంతో పొదుపుగా, మరి ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో ట్రస్టీస్ యొక్క అనుభవాలంతా తీసుకుంటూ ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడుతూ 99% మనం మొత్తం చెక్స్ ద్వారానే, ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మన ట్రస్ట్కి ఎంతో అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది. మరి ఈ యాగంలో ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఎవరైతే డొనేషన్ బుక్స్ తీసుకున్నారో వారందరూ కూడా ఇక్కడ ఉంటే కనుక డొనేషన్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేయండి, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్కి మనం సమాధానం చెప్పుకోవాలి. మరి రాని వారు కూడా ఎంటీ బుక్స్ ఉన్నా సరే బుక్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి. ఇంత అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని లక్షల ప్లేట్ల ఆహారం అందిస్తూ ఉన్నాము. ఇంత శుచి శుభ్రతతో ప్రాంగణం అంతా నడుస్తుంది. స్టేజ్ మీద ఎన్నో ప్రొసీడింగ్స్, సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ జరగటానికి మరి ఆర్థిక వనరులు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇది మనందరి కార్యక్రమం, మనం అందరం సపోర్ట్ చేద్దాం. వీరందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, మరి అలాగే నేను ఈ డొనేషన్ కౌంటర్లో 2012 నుంచి కూడా అత్యంత అద్భుతంగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్వి రావు, ఆర్ వెంకటేశ్వరరావు అంటాం. ఆర్ వెంకటేశ్వరరావు ప్లీజ్. అందరికీ నమస్కారము. ధ్యాన మహాయాగం ఎప్పుడు వస్తుందని మేము చూస్తుంటాము. సేవ చేయాలంటే శంకరాభరణం సినిమాలో దొరుకున ఇటువంటి సేవని మాకు, నేను ఎప్పుడు అనుకుంటాను, ఇన్ని లక్షల మంది ఉండగా డొనేషన్ కౌంటర్లో సేవ చేసే భాగ్యం పత్రిసారు స్టేజ్ మీద పిలిచి నా మాట వింటావా అని 3 సార్లు అడిగి, నీ డ్యూటీ ఇదేనయ్యా అన్నారు. చొక్కా పట్టుకుని మరీ అడిగారు సారు. అదే మహాభాగ్యంగా మేము ఏమీ ఆశించకుండా, ఆశించకుండా ట్రస్ట్ వారు ఎప్పుడు ఏమి పిలిస్తే, ఫోన్ చేస్తే మా రాంబాబు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి ఎవరు మాకు ఇబ్బంది లేకుండా, మా మీద ఏగవాలకుండా ఇంత వర్క్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలతో మేము పనిచేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈ డొనేషన్ కౌంటర్లో వెనక ఉండి టెక్నికల్గా డేటా ఎంట్రీ కానివ్వండి, మొత్తం అంతా సిస్టమటైజ్ చేస్తూ మరి డిఎంఆర్లో వర్క్ చేసినటువంటి రాములు గారు ప్లీజ్ 1 word. వారి నేతృత్వంలో మరి చక్కగా ల్యాప్టాప్ ఎంట్రీస్తో చక్కగా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ముందుగా మన హృదయ అంతరాలలో దాక్కున్నటువంటి పత్రిక గారి గారు తీర్చుకొని నమస్కరిస్తున్నాం. అట్లాగే
ఈ ధ్యాన యాగానికి అన్ని విధాల సహకారం అందించినటువంటి తన్ మన్ ధన్ సహకరించినటువంటి ధ్యాన యాగానికి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను చేసింది మాత్రం ఏం పెద్ద లేదండి, ఉన్నది ఫాలో అయ్యాను. మా గురుగారు కృష్ణమూర్తి గారు నాకు నేర్పించారు, దాన్ని ఫాలో అయ్యాము. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి పోయినాం. ఈరోజు స్టేటస్ ఏంటంటే ఆన్ ద స్పాట్ ఆన్లైన్ చేసాం అన్ని రికార్డ్స్. ఈరోజు ఇప్పటికి ఎన్ని వచ్చినాయి, ఎన్ని వచ్చినాయని అన్నీ ఆన్లైన్గా బుక్ ఎంట్రీస్ చెప్పగలుగుతున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ మలుపు అనుకుంటాను దాని కౌంటర్లో. సో దాన్ని సహకరించినటువంటి మిత్రులందరికీ, అట్లాగే కొత్తగా ఇక్కడ ఎస్ఆర్ నుంచి వచ్చినటువంటి మిత్రులు, వాళ్ళకి బాగా కొంచెం ఎక్స్పర్ట్స్, వాళ్ళ సహకారం అందించారు. అందుకోసం రామ్ గోపాల్ ఒక్క నిమిషం మాట్లాడాలి ప్లీజ్. యువర్ ఎక్స్పీరియన్స్. ముందుగా ధ్యాన మహాయాగం 4 పిఎస్ఎస్ఎఫ్ వ్యవస్థాపకులు పత్రిజీకి నా పాదాభివందనాలు. ముందుగా ఈ ధ్యాన మహాయాగం 4లో ఈ డొనేషన్ కౌంటర్లో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ బుక్స్ పంపించడం కానీ, మరి కలెక్షన్ చేయడం, ఇన్ఫర్మేషన్ అంటే గ్యాదరింగ్ చేస్తూ ట్రస్ట్ ఆఫీస్ మేనేజర్ గంగాధర్ వారి వర్డ్స్. గంగాధర్ ముందుకొచ్చే తొందర. గంగాధర్ వాళ్ళ ఆవిడ కూడా. ఈ జనమహాయాగానికి 4 నెలల నుంచి ఈ వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకొక పాప స్వప్న, ఏది ఈ ముగ్గురునండి, తర్వాత ఒక కృష్ణమూర్తి గారు, మేమందరం ఈ సీన్లో ఇప్పుడు కనపడుతున్నాం. కానీ 4 నెలల నుంచి ఈ నలుగురు మనల్ని అందరినీ మొబలైజ్ చేసి పుస్తకాలు పంపుతూ, 2 శ్రీశైలం, వీళ్ళు ఈ పిల్లలేనండి ఈ జనమయాగానికి మొదటిగా నాంది పలికి వర్క్ చేసి ప్రతి ఊరికి పుస్తకాలు పంపడం కానీ, మళ్ళీ తెచ్చుకోవడం కానీ, ఆన్లైన్ చేయడం కానీ. 5-10 నిమిషాలు తిండి తింటారండి, మిగిలిన టైం అంతా వర్క్ చేస్తూనే ఉన్నాను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎంత బిజీగానో. మరి ఈ అనుభవం ధ్యానమహాచక్రంలో వర్క్ చేయటం, ఎలా పంపటం, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతారో చూద్దాం. మరి అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాధర్. నేను హైదరాబాద్ ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, స్పెషల్లీ ఫర్ ధ్యాన మహాయాగం. చాలామందికి ఫోన్ కాల్స్ ద్వారా తెరిచి ఉంటాను, అందరికీ ఫోన్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఈసారి ఇంకా వినూత్నంగా భాస్కర్ రెడ్డి సార్ గారి, సురేష్ సార్ గారి వారి ఆధ్వర్యంలో ఒక కొత్త పద్ధతిలో ఇన్విటేషన్స్ కూడా పంపించడం జరిగింది. చాలా కాల్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఇక యాక్చువల్ ప్రాసెస్ అంతా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనము ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం బుక్స్ రెడీ చేసుకుంటాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దీస్ 3 months కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ధ్యాన మహాయాగం అండి. మా లైఫ్ మొత్తం దీనికే ఉంటుంది 3 నెలలు. ఇంకా వేరే ఒక వర్క్ కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అలాగే వర్క్ చేస్తాము. ఇది చాలామంది మీకు అవకాశం అంటారు, కానీ మా అదృష్టం. ఇలాంటి ఈ గొప్ప కార్యంలో మాకు భాగం దొరకడమే మహా అదృష్టం. ఈ అదృష్టానికి కారణమైన దామోదర్ మహాస్వామికి, సురేష్ బాబు సార్కి, భాస్కర్ రెడ్డి గారి స్పెషల్గా, ఎందుకంటే ఆయన నేతృత్వంలో నేను నేర్చుకున్న అంశం ప్రతిదీ జీవితంలో ఉపయోగపడిందండి. బుక్స్ ఏదైతే నేను డిస్ట్రిబ్యూట్ చేశానో డే 1 నుంచి మానిటరింగ్, నేను సిస్టమ్స్ చూసి మానిటరింగ్ చేస్తే సార్ మొత్తం ఫోన్ కాల్తో నేను అంటే ఫింగర్ టిప్స్తోనే మానిటరింగ్ జరుగుతుంది సార్ది. ఏ బుక్స్ ఎక్కడున్నాయి, ఎన్ని బుక్స్ పోయినాయి, అక్కడ నుంచి ఎన్ని వచ్చినాయని. అలా ప్రతి మినిట్ టు మినిట్, మార్నింగ్ 6 o'clock టు midnight 1 o'clock వరకు సార్ ఫోన్ అవైలబుల్ పెట్టి ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చి, ఎస్పెషల్లీ ఈసారి చెప్తున్నాను, ఒక యాగం, ఒక సంకల్పం, ఒక యజ్ఞంలా చేశారండి సార్ కోసం వర్క్ చేస్తే మాకు కూడా అంతే ప్రౌడ్గా ఫీల్ అయినాం. ఇక్కడ వచ్చిన విజిటర్స్ని చూస్తే కూడా మాకు చాలా 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 చాలా, ఎందుకంటే సార్ కళ ఇది. మొదలైన రోజు నుంచి సార్ చెప్తున్నది 10 లక్షల ప్లేట్ల అన్న ప్రసాద యజ్ఞం. ఆ కళ 25వ తారీఖు నాడు జనాన్ని చూస్తే మాకు అది అర్థమైపోయింది సార్ కళ ఎట్లాంటిది. దానివల్ల మేము పొందిన ఆనందం ఏందో మాకు మాత్రమే తెలుసు. ఎస్పెషల్లీ నా పర్సనల్ రిక్వెస్ట్ అండి, ఏం లేదు, ధ్యాన మహాయాగం బుక్స్ అనేవి సార్ చెప్పినట్టు, సురేష్ బాబు సార్ చెప్పినట్టు, ధ్యాన మహాయాగం బుక్స్ ఏదైతే తీసుకున్నారో అవి యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ ఇచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ పొందే వరకు అది పెండింగ్ స్టేటస్లో ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ
అమౌంట్ డిపాజిట్ చేయండి, ఎక్కడో ఉండి అమౌంట్ డిపాజిట్ చేసేస్తారు, ఆన్లైన్ చేసేస్తారు, అది కాదు. బుక్ కూడా అట్లీస్ట్ ఇక్కడ 31st లోపల ఇక్కడ ఇవ్వలేని వాళ్ళు మళ్ళీ ట్రస్ట్ ఆఫీస్కి నా అడ్రస్ పంపిస్తాను, 31st లోపు అక్కడికి కొరియర్ రీచ్ అయ్యేలా చేయాలి. ఈ యాగంలో నాకు ఎస్పెషల్లీ లక్ష్మీ మేడం చాలా 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 వెనుకుండి నడిపించారు. మేడం బుక్స్ హైదరాబాద్ని కూడా ఇప్పుడు మనం టోటల్ ఏపీ తెలంగాణ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ని ఒక యజ్ఞంలా తీసుకొని మేడం కూడా నాన్ స్టాప్ 24/7 వర్క్ చేశారు. దాని తర్వాత నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. స్పెషల్లీ కౌంటర్ టీం చాలా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా అంటే ఇంత పెద్ద టీం కనబడుతుంది కదండి, వీళ్ళంతా కూడా ఒక చిన్న పిల్లల్లా వర్క్ చేస్తారు. ఎక్కడ మేము పెద్దవాళ్ళం, వీళ్ళు చిన్న పిల్లలని మమ్మల్ని ట్రీట్ చేయకుండా మమ్మల్ని వాళ్ళ మార్గదర్శకత్వంలో ఎస్పెషల్లీ ఈసారి రాముల్ సార్ వాళ్ళు ఒక కొత్త స్టెప్ తీసుకున్నారు. ఆన్లైన్ డేటా ఎంట్రీలో మేము 2 years నుంచి చేస్తున్నాము, దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సార్ ఏ డే కాడే క్లారిఫికేషన్ రావాలని ఒక యజ్ఞంలో సార్ కూడా చాలా 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 కష్టపడి ఎవరీ అక్యురేట్గా చేస్తున్నారు. ఈ టీం అందరికీ పేరున ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఎలాట్. మరి డొనేషన్ కౌంటర్లో 2012 నుంచి అత్యంత అద్భుతంగా సేవలు అందిస్తున్నటువంటి ఎస్కేడివి లక్ష్మి వారి సందేశం. ఎస్కేడివి లక్ష్మి. అందరికీ ధన్యవాదాలండి. పుస్తకాలు పంపిణీ అయితే బాగా జరిగింది, మేము కూడా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న పుస్తకాలు అక్కడ కౌంటర్లో మాకు సబ్మిట్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. మరొక అద్భుతమైన వ్యక్తి సి సురేష్, వనస్థలపురం. మరి అనస్థాషియా మీద ఎంతో అద్భుతంగా ఎన్నో క్లాసులు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఈ 11 రోజులు కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు. వారి సందేశం. అందరికీ నమస్కారం. పొద్దుటే మెసేజ్ విన్నాం పత్రిసారిది. సహస్రారంలో ఉండే వాళ్ళు చేసేది సేవ, అది ఎన్నో రకాలుగా విస్తరించి ఉంటుంది. ఒకరిది అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో పూర్తిగా లయం అయిపోయి ఉంటారు కాబట్టి ఇంకొకరిది అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అంటే కంప్లీట్ జీవితాన్ని పిఎస్ఎస్ఎంకి వచ్చిన తర్వాత సేవలో నిమగ్నం అయిపోతున్నారు. గత సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళు ఇంకా బిజీగా అయిపోయినారు. ఎందుకంటే ఆఖరి మనిషి శాకాహారి అయ్యేంతవరకు మన పని ఉంది అంటే ప్రతి క్షణము కూడా వాడి దృష్టి దాని మీదనే ఉంటుంది, కానీ ఈ పక్కన వాడు ఆ పక్కన వాడు మీద దృష్టి వెళ్ళదు. సో ఎవరి పాలని వాళ్ళని చేసుకొనివ్వండి. అద్భుతంగా ఈ సంవత్సరము ప్రాంగణం ఎలా ఉంది చెప్పండి. ఓయ్, భోజనాలు ఎలా ఉన్నాయి? ప్రతి మెసేజు పరిణిత మేడం టీం అంతా ఒక క్రమ పద్ధతిలో మనకు ముందే ఇచ్చేశారు. మీరు ఏ రోజు రావాలి, ఎప్పుడు ఉండాలి, మొత్తము అకామిడేషన్ ఎలా ఉంది చెప్పండి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇయర్ దీనికి డబుల్ అవుతుంది. మరి ఈ సేవ చేసే వాళ్ళంతా సార్ చెప్పారు యూత్ అని, 100% రిటైర్డ్ యూత్ కాబట్టి వీళ్ళు 100% కంప్లీట్ దీనికే ఇస్తారు. ఒక్కరికి కూడా ఇక్కడ నేను చెప్పగలను స్వార్థం లేకుండా అక్కడ పనిచేస్తారు. మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు కౌంటర్లో ఎంతో చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందో అని. కాబట్టి మరి వీళ్ళందరికీ నేను మరి వీళ్ళ తరపున ఇంతకుముందు రాములు గారు చెప్పారు, యూత్ చెప్పారు, పెద్దవాళ్ళ దగ్గర అనుభవం ఉంది, యూత్ దగ్గర జోష్ ఉంది. ఈ అనుసంధానం చేసే మధ్యం మనమున్నాం. సో మనం సరైన దారి ఇచ్చినప్పుడు ఆ జోష్ అనేది లోక కళ్యాణం కోసం వెళ్తుంది. యూత్ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, మరి అనౌన్స్ చేశారు, బుక్కులన్నీ వచ్చేయాలి మనకి. రెండోది సేవ చేస్తాం. సేవలో ఒకానొక శక్తి ఏంటి? ఈ మొత్తం ప్రభుత్వాన్ని భూలోకాన్ని నడిపించేది ఏంటి? అది నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారాలా వద్దా? నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారాలంటే ఒకే ఒక మాధ్యమం ఏంటది? ధర్మయుతంగా సంపాదించడం, ధర్మయుతంగా ఖర్చు పెట్టడం. సో మనమందరం దానికి మనల్ని 40 సంవత్సరాలుగా తయారు చేశారు పత్రి సార్. ప్రతి ఒక్క ప్రిల్ మాస్టర్ని పట్టుకుంటే అణువులో ఏముండాలి? సో ఆటోమేటిక్గా 1000 కోట్లు తాజ్మహల్ లోట్లో చెప్పారు సారు, ఈ దృష్టిలో పెట్టుకొని చెప్పారు. 1000 కోట్లు ఖచ్చితంగా మనకు మన దగ్గర నుంచే కాకుండా ఎవరెవరైతే ధర్మ వైభవంగా వెళ్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి లక్ష్మీదేవిని కుమ్మరిస్తారు. థ్యాంక్ యూ. స్వప్న ఎన్ని కాస్ట్ చేసిందో, ఎన్ని బుక్స్ పంపించిందో ఈ పాప అయితే
24 వర్క్ చేసింది. హాస్టల్లో ఉండి మళ్ళీ చూడండి, ఇంట్లో ఉండి కాదు, వరంగల్ అమ్మాయి హాస్టల్లో ఉండి వర్క్ చేసింది. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. డొనేషన్ అనేది స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టి దానికి సేవ చేస్తున్నందుకు, నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు గంగయ్య సార్కి, స్వాతి మేడంకి, ఎస్పెషల్లీ లక్ష్మీ మేడం చూసి చాలా నేర్చుకోవచ్చు అనమాట. యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పొచ్చు. అందరికీ మేడం దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి డొనేషన్ టీం వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.